హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టైల్లో చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, గరం మసాలా పౌడర్ని తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి పొడిని తీసుకోవాలి. 3 ఉల్లిపాయల్ని తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇప్పుడు నూనెలో వేయించుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేయించుకున్న దినుసుల్ని, ఆనియన్ని, ఆ తర్వాత సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ల కారంని వేసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ అయితే 1 టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని పేస్ట్ చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని పోపు చేసుకోవాలి. అందులోకి ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని బాగా కలుపుకొని పచ్చివాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలుతుంది. అలా వేయించుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండు రసాన్ని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని బాగా నీట్గా కడుక్కొని ఆ ఫిష్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఫిష్ ముక్కలతో ఫిష్ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే కర్రీని 45 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఆ ఫిష్ స్మెల్ పోతుంది. 20 నిమిషాల తర్వాత ఒకసారి తీసి కర్రీ ఎలా ఉడుకుతుందో చూసుకోవాలి. ఇలా మీదికి ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ మీదికి వచ్చింది కదా, ఆ తర్వాత ఫిష్ కర్రీని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ ఫిష్ కర్రీని జొన్న రొట్టె, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.